ఎల్సెలా బుక్స్ సండే స్పెషల్ పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం రూపాంతరపు విత్తనం, దేవుని వాక్యంలోని జీవశక్తి అనే అంశంపై కాస్త లోతుగా చర్చిద్దాం. అసలు దేవుని వాక్యం మన జీవితాల్ని ఎలా మారుస్తుంది? మొదటిగా, ఇది జీవాన్నిచ్చే వాక్యం. ప్రాచీన ప్రవక్త యెషయా చెప్పినట్లుగా దేవుని వాక్యమంటే ఆకాశం నుండి వచ్చి మన హృదయాల్లో ఫలించే ఒక శక్తివంతమైన వానలాంటిదే. ఇది కేవలం సమాచారం కాదు, మన ఆత్మను పూర్తిగా మార్చే శక్తి. ఎండిన చోట కూడా ప్రాణం పోయగలదు. రెండవది, ఇది ఫలమిచ్చే వాక్యం. దేవుని రాజ్యం ఒక చిన్న విత్తనం పెరిగినట్లే ఉంటుంది. అంటే చిన్న చిన్న ప్రారంభాలను ఎప్పుడూ తక్కువగా చూడకూడదు. ఆవగింజ చాలా చిన్నదే, కాని అది పెద్ద చెట్టు అవుతుంది కదా. అందుకే మనం ఓపికతో ఉండి పెరుగుదల దేవుని చేతిలో ఉందని నమ్మాలి. ఇక చివరిగా మూడవది, ఈ వాక్యం మనకు మహిమను తెస్తుంది. ఇది చీకట్లో మన దారికి ఒక దీపంలా దారి చూపిస్తుంది. మనం దీన్ని మన హృదయంలోకి అనుమతించినప్పుడు మన జీవితాలే ఇతరులకు ఒక వెలుగుగా, ఒక సాక్ష్యంగా మారిపోతాయి. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.